ఇప్పుడు మా పచ్చారులు మీ దేవుడు అంటారు కాబట్టి ఎప్పుడు నా దేవుడు అని అనలేదు, దేవుడే అన్నాను. నా దేవుడు కాదమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఒక్క మాట చెప్పింది విన్నానా? దేవుడు అనేవాడు నేను న్యాయం నా చేయాలి. నానా దేవుడు నా అనేవాడు దేవుడు న్యాయం చేయాలమ్మా. నా దృష్టిలో ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూడాలి. కొడుక ఆ నా దేవుడని నేను అనలేదు, ఆ దేవుడనే నేను పదం సరే, వాడతాను. దేవుడు నేను అనే పదం వాడా. దేవుడు అంటే సర్వ ప్రాణిని సమదృష్టితో చూడాలి, అవసరం లేదా? అవసరమే. మరి అవసరం అయినప్పుడు నేను 10 మర్డర్లు చేస్తే నన్ను తీసుకెళ్లి యేసుని నమ్ముకుంటే స్వర్గంలో వేసేది, ఆ 10 మంది నరకంలో వేసేది అది మీ ఏంటి? గొప్పతనం, యేసుక్రీస్తు వారి గొప్పతనం. అది ఏంటది? అన్యాయంగా అన్యాయం కాదు కొడుక, అది తప్పు అన్యాయం చేసిన కొడుక. ఆ అన్యాయం అని మీరు అనుకుంటున్నారు, మీకు మారు మనసు అట్లా వచ్చిందంటే యేసు అనుకుంటున్నాడు. కాదమ్మా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపేసి మిమ్మల్ని దోచుకొని వెళ్తే న్యాయం అన్యాయం? అది అది అన్యాయమే, న్యాయమని మరి అలా అన్యాయం అన్నది ఇక్కడ. అయినప్పుడు దేవుడు అన్యాయాన్ని ఖండించాలి, కానీ అన్యాయం ఎలా ప్రోత్సహిస్తాడు? కొడుక తర్వాత ఆ ఇవేవి చేయకంట దేవుడు అనుకుని ఉంటే అప్పుడు నీకు మరి స్వర్గలోకం చేసిన ఇస్తాడు పాపం దేవుడు. ఎక్కడికి పోద్దమ్మా? ఎవడు పోతుంది, ఎట్లా యేసుక్రీస్తు అది? రక్తం ద్వారాగా నీ పాపాలు కడుగుతాయి. అందుకే ఎట్లా నమ్మితే పాపం ద్వారా నమ్మితే అసలు పాపం ద్వారా కడగటం అంటే నాకు అర్థం కాలేదు. ఒక్క మాట నేను చెప్పిన వారు నువ్వు అసలు ఆగుతున్నావు పాపం ఏంటి ఎట్లా అట్లా? పోద్దమ్మా? రక్తంలో కడగటం ఏంటి పాపం? నాకు అర్థం కాలేదు. కొడుక నేను చెప్పిన ఆ వారు నువ్వు ఆగట్లేదు కదా, నేను క్యారెక్ట్ ఇస్తామన్నా మీరు అర్థం చేసుకోకుండా కాదమ్మా. అట్లా. ఇప్పుడు నాకు అది కాదు, డౌట్ ఏంటంటే రక్తంలో కడగటం అన్నావు, బానే ఉంది. రక్తంలో సరే కడుగుదాం. ఎలా? ఇప్పుడు ఏరియలు ఎక్సెల్ అనుకోస్తే మురికి కడుగుతుంది, పోద్ది. మరి రక్తంతో ఎలా కడుగుతాం మనం? నేను ఇది చెప్తే అర్థం చేసుకుంటే సరే అప్పుడు చెప్పమ్మా. నేను చెప్తాను విను కొడుక. ఏంటి కొడుక చెప్పమ్మా, అసలు ఈ తల్లి చెప్పమ్మా. మాట వినాలి కదా కొడుక. చెప్పు. ఇప్పుడు రక్తంతో ఇప్పుడు దేవుళ్ళు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని మీ నమ్మకం, అవును కొడుక? అవును. మీ నమ్మకం ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారమ్మా. ఈ రాయ మా దేవుడే, రాయ చెట్టు మా దేవుడు అని అంటాను, తప్పులేదు కొడుక. అది అది నీ ఇష్టం. నేనేమనుకుంటాను అంటే క్రీస్తుని నమ్ముకున్నలు ఏమనుకుంటారు, దేవుడు ఒక్కడే, అతనే యెహోవా తండ్రి అని మేము అనుకుంటున్నాం. అందులో అతను ఏంటంటాడు? యేసుక్రీస్తు వారు తండ్రి ఎవరు? యెహోవా. నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపును. బైబిల్ చెప్పింది చెప్పింది నేను మార్కు 16:16 అని అన్నారు అని దేవుడే చెప్పాడు. అది మా మాట కాదు, అది దేవుడు చెప్పాడు. అది మీ ఇష్టం. ఇప్పుడు అన్యాయం చేస్తాడు దేవుడు అక్కడ. నా మాట ఇంకా తేల్చిన దేవుడు అన్యాయస్తుడు, ఇది నా స్టేట్మెంట్. అక్కడ అన్యాయస్తుడు మీరు అనుకోవచ్చు, దేవుడు న్యాయమూర్తి. న్యాయమూర్తి కంటే న్యాయమూర్తి కాదమ్మా. మరి నేను 10 మందిని చంపి యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోతున్నప్పుడు 10 మందికి అన్యాయం చేస్తున్నప్పుడు, నా ఒక్కడికి న్యాయం చేస్తున్నప్పుడు ఇది ఎంత మడుగు న్యాయం? నీలో మారు మనసు వచ్చింది కాబట్టి నీకు ఇస్తున్నాడు. వాళ్ళకి పడే శిక్ష ఏంటి? నాకు మారు మనసు వచ్చిందమ్మా, వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళకి స్వర్గం ఇస్తాడో లేదో దేవుడి ఇష్టం. అది మనలో మనం ఎవరో నాన్న నిర్ణయించడానికి. అంటే బైబిల్ రాసి ఉంది కదమ్మా. ఇప్పుడు మన సొంత నిర్ణయాలు చెప్పకూడదు ఏదైనా. రాసి ఉంది నాన్న, బైబిల్ కాదమ్మా. ఇప్పుడు బైబిల్లో ఉన్నది మాట్లాడాలి తప్ప మన సొంత నిర్ణయాలు మనకు ప్రకటించే హక్కు లేదు. దైవ గ్రంథం గురించి మాట్లాడాను కదా నాన్న. మాట్లాడాను 10 మందికి జరిగే న్యాయం ఏంటని అడుగుతున్నాను నేను. అవునా? న్యాయం 10 మందికి న్యాయం బైబిల్లో లేదు కదా, చెప్పను. దేవుడు ఇష్టం అది. దేవుడు అయ్యో వీళ్ళకి అన్యాయం అయిపోయింది వాళ్ళకి ఇవ్వచ్చేమో స్వర్గం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. నేను దేవుడు ఇష్టం అన్నప్పుడు దేవుడు మత గ్రంథాన్ని రాయకూడదు. ఆయన ఇష్టం అన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చింది చేసుకోవాలి. ఆయన ఇష్టం వచ్చింది ఫైనల్ అన్నప్పుడు ధర్మం ఏముంది? ధర్మం అనే దేవుడు ధర్మం. అమ్మ ఒక్క నిమిషం. మీకు ప్రాబ్లం ఏంటంటే, మీకు మెయిన్ ప్రాబ్లం అంటే ధర్మం అంటే తెలియదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు ఎవరికి ధర్మము అనే పదం అసలు మీకు తెలియదు. ధర్మము అంటే ఉన్నమ్మా, విను ప్రజలందరినీ కూడా సముద్ర చూడటం అది ఫస్ట్ ధర్మం దేవుడికి. ఆ ధర్మం కలిగిన వాడే దేవుడు. దేవుడు అని చెప్పుకున్నా దేవుడు అయిపోడు. ప్రజలందరినీ సమదృష్టితో చూసిన వాడే దేవుడు. ప్రజలను గాని, మనుషులను గాని, ప్రాణులు గాని అన్ని సమదృష్టి చూసిన వాడు దేవుడు. అతనే దేవుడు అవుతాడు తప్ప దేవుడు అని పెట్టుకున్నోడల్లా దేవుడు కాదమ్మా. మీరు అది ఫస్ట్ గ్రహించండి. నువ్వు అయిపోయిందా? నేను చెప్పనా? ధర్మం మాకు తెలియదు అన్నావు కదా. ఖచ్చితంగా అమ్మా. నేను చెప్పనా? మీరు ధర్మం తెలిస్తే ఈ మాట మాట్లాడరు. 10 మంది స్త్రీలను రేప్ చేసినా సరే నువ్వు యేసుని నమ్ముకుని నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతా. అధర్మమైన మాట, ధర్మమైన మాట కాదు. నీకు మారు మనసు వస్తే అదేనా? కాకపోతే నీకు ఇవ్వడు. నీకు మారు మనసు అంటే వచ్చి మారు మనసు ఏందమ్మా? న్యాయం జరగాలి ఇక్కడ. ఏ తప్పు చేయకంట. సరే, ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారిపోవాలా. నేను ఒకటే మాట అడుగుతున్నాను, పరిశుద్ధుడిగా మారిపోవాలా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి అయ్యా 10 మర్డర్లు చేశా, 10 రేపులు చేశా, నేను మారు మనసు పొందినా, నన్ను క్షమించండి అంటే జడ్జి గారు ఏమంటాడు? క్షమించేస్తాడు శిక్ష లేకుండా? ఎందుకు క్షమిస్తాడు? అతను దేవుడు కాదు కదా.
మరి అన్యాయాన్ని క్షమించటం ఏంది? దేవుడు న్యాయాన్ని అతనెందుకు క్షమించాలి క్షమిస్తాడు? గాని. దేవుడికి భక్తులకు దేవుడు ఏం చేస్తాడు? క్షమాపణ ఉంచుతాడు దేవుడు. కాదమ్మా, భక్తులు నా సరేనమ్మా. ఇప్పుడు భక్తులని మీరే ఉన్నారమ్మా, మీ చెప్పున్నాను. ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపేసి మీ ఆస్తి అంతా అంటే మీ బంగారం డబ్బులు దోచుకొని వెళ్ళిపోతాను, మారు మనసు పొంది నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ఇది మీరు ఒప్పుకుంటారా? నానా, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతా నువ్వు అనుకుంటే కాదు, మీరు దేవుడు ఇవ్వాలి కొడుకా. కాదమ్మా, మీరు ఒప్పుకుంటారా మీ ఆస్తి మొత్తం దోచుకొని? మేము ఏడుస్తాం అంతే నాన్న. పలానోళ్ళు మరి తీసుకెళ్ళిపోయారు, పోలే కాదు, మాకిండి మరి మాకి మీ ఉసురు ఎవరికి తగులుద్ది? తీసుకెళ్ళినోడికే తగులుతుంది. మరి ఇప్పుడు యేసు నన్ను రక్షిస్తున్నాడు కదా, ఆ ఉసురు యేసుకే తగులుద్ది ఆ ఉసురు? అవును, లేదు. ఎందుకని రక్షిస్తాడు? నీలో మరి మరి ఇంకెప్పుడు దొంగతనం చేయవు కాబట్టి అందరు నీకు రక్షిస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఇంకా అయ్యో వాళ్ళ ఉసురు నా తగిలింది, ఇంకా యేసుని నమ్ముకుంటాను, ఇలాంటి పనులు చేయను, నీతిగా బ్రతుకుతాను, నేను దేవుడి దగ్గర చేరాలంటే ఇలాంటి దొంగ పనులు, వ్యభిచారపతనాలు, నరహత్యలు మరి చేయను తండ్రి అని దేవుడికి పట్టుకుని పాదాల మీద వేడుకుంటే నీకు అప్పుడు స్వర్గలోకం దేవుడు ఇస్తాడు. నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అదే, నాకు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవడండి? ఆ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాకు ప్రధానమంత్రి కూడా అదే చెప్తున్నాడు. అరే గోపి, వాళ్ళు నువ్వు జై కొట్టు, నువ్వు ఎన్ని మర్డర్లు చేసుకో, ఎన్ని రేపులు చేసుకో, నేను మీకు జైల్లో పెట్టను అంటున్నాడు. ఆ ఎదవలాలు అందుకే ఆ మాట వాళ్ళు ఎదవైనప్పుడు యేసు కూడా ఎదవైతాడమ్మా. నానా వాళ్ళు చెప్తారు కానీ ఆ మాట పాలించరు నాన్న. ఒక్క నిమిషం, వాళ్ళు ఎదవలైతే యేసు కూడా ఎదవైతాడమ్మా. తప్పు నాన్న, అది దేవుడు కుమారుడు కాబట్టి మీరు ఇప్పుడు నేను మనుషులకి ఎదవన్నాను కానీ దేవుడికి అనలేదు. ఇప్పుడు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళు చేసిన తప్పేంటి? మరి ఇప్పుడు నీకు చర్చ వాళ్ళ వైపు వెళ్తే చర్చ విధించను అని మొక్క ఎందుకు అలగనాలా? ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రులు మాట్లాడింది అధర్మమే కదా? అధర్మం ఎలాగవుతుంది నాన్న? మరి ఏమైతుంది ఇప్పుడు? నా మాట ఒక నిమిషం వినమ్మా, నా మాట విన్నమ్మా. ఇప్పుడు నేను 10 రేపులు చేస్తే మా ముఖ్యమంత్రులు ఏమన్నారంటే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గోపి నాకు జై కొట్టు చాలు, నీకు ఏ శిక్ష లేకుండా మేము చేస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు అధర్మమా అధర్మమా? ఫస్ట్ 2 పాయింట్లు చెప్పండి నాకు. ధర్మం కాదు, అధర్మం. అధర్మమే. ఇప్పుడు యేసు కూడా అదే అంటున్నాడు, నువ్వు నాకు జై కొట్టు, నన్ను నమ్ముకో, నీకు శిక్ష ఉండదు, నిన్ను స్వర్గంలో వేస్తాడు. ఇది అధర్మమా ధర్మమా? అది నీ మారు మనసు, ఇప్పుడు ఒకటే నిమిషం, నేను మారు మనసు పొందా, నువ్వు చెప్పినట్టే మారు మనసు పొందా. ఇక జీవితంలో తప్పులు చేయను. 100 మందిని చంపేసా అంతే, ఆడవాళ్ళని 100 మంది ఆడవాళ్ళని రేపు చేసి చంపేశా. ఒక 10 మంది స్కూల్లో బాంబులు పెట్టి 100 మంది పిల్లల్ని చంపేశా. అటు 100 మంది ఆడవాళ్ళని 100 మంది పసిపిల్లల్ని చంపా. యేసు దగ్గరకు వచ్చా, యేసయ్యా ఇక నేను జీవితంలో తప్పు చేయను, నేను నమ్ముతున్నానని చెప్తా. అంతవరకు నువ్వు ఉండవు కదా, కదా ప్రజలు. నువ్వు వినమ్మా, నువ్వు వినమ్మా, ప్రశ్న విను అంతే. ఇది ప్రశ్నే, నిజం కాదు. వింటాను. ప్రశ్న ఎప్పుడు నిజం కాదమ్మా, విను ఒక్కసారి. ఇప్పుడు యేసు అంటాడు, నిజంగా నువ్వు మారు మనసు పొందావు కాబట్టి నిన్ను స్వర్గంలో వేస్తున్నా అంటాడు. ఇది ధర్మమా అధర్మమా? అవునన్నా. అప్పుడు నీకు జైలు చర్చ అనుభవించి జైలు శిక్ష అడగట్లేదు నేను. మరి అవన్నీ చేస్తే ఊరుకున్నారు. ఇప్పుడు వీరప్పన్ ఉన్నాడు, ఎన్నో తప్పులు చేసినా అతన్ని చంపేశారు. వాడు ఎలా చచ్చాడు? ఎలా చచ్చాడు? కాల్చబడ్డాడు. అలాంటి వాళ్ళకి నేను అడుగుతుంది భూలోక శిక్షల గురించి కాదమ్మా, పరలోకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేసిన తప్పే, మీ దృష్టిలో అధర్మం అది. ఎందుకంటే నేను 10 మర్డర్లు చేశాను, 10 రేపులు చేశాను కాబట్టి నాకు శిక్ష పడాలని మీరు న్యాయంగా చెప్పారు నాకు అన్నారు, అధర్మం అన్నారు. మరి అదే పని ఇక్కడ యేసు కూడా చేస్తుంటే అది అధర్మం అవుతుందా ధర్మం అవుతుందా? అంటే నానా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే నాకు డైరెక్ట్ చెప్పండి. నేను మారు మనసు పొందాను, అర్థం చేసుకోకపోతే నేనేం చెప్పలేదమ్మా. నేను అడుగుతుంది, నేను నిజంగా మారు మనసు పొందా, జీవితంలో చెయ్యను, యేసుని నమ్ముకున్న తర్వాత ఇది నన్ను యేసు క్షమించడం అధర్మం అవుతుందా ధర్మం అవుతుందా? ధర్మమే అవుతుంది నాన్న. ఎందుకంటే నీకు మారు మనసు వచ్చింది కదా,
మరి వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళకి జరిగే న్యాయం ఏంటంటే వాళ్ళు దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు అదేంటి నీ వాళ్ళు చచ్చిపోయారు కదా, ఇక్కడ దేవుడు వాళ్ళు దేవుడు అంటే చచ్చిపోలేదు. దేవుడు ఇప్పుడు నాతో వ్యాపారం చేస్తున్నాడు అనుకోవచ్చా నేను? వ్యాపారం ఎలా నాన్న? అది మరి నీ అదే నీ దురదృష్టి ఇప్పుడు అంటే చంద్రబాబు మన ముఖ్యమంత్రులకి ఏమో జై కొడితేనేమన్నా అది అధర్మం. అది అయ్యో అడు దేవుళ్ళు కాదు నాన్న, మనుషులు నాన్న వాళ్ళు. మనుషులకు ఉండే అధికారం. ఇప్పుడు దేవుడికి ఇప్పుడు అధికారం ఉందని నాన్న చెప్పి భూమి అధర్మాన్ని మీద కూడా నాన్న ధర్మాన్ని నేను ధర్మాన్ని కూడా అధర్మంగా చేస్తాడు, ధర్మాన్ని నాన్న అధర్మంగా చేస్తాడు దేవుడు ఒక్క మాట అనేవాడు. నాన్న. ఆ ఇప్పుడు ఆ మన భూమి మీద అమ్మా ఎవరైనా అమ్మా నేను ఒక చనిపోకంట మాట చెప్పు, ఉన్నవాడు ఒక్క ఎవరైనా నిమిషం అమ్మా. ఉన్నాడా? చనిపోకంట ఉన్నవాడు నీ ఎవరైనా నీ ఉన్నాడా భూమి మీద? వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను గాని, లేదా నేను మాట్లాడే భాష వేరుగుండేదమ్మా, అది ఒకటి అవును గుర్తుపెట్టుకోవాలి. నాన్న, నేనేం ఆ తప్పుడు మాట ఆడలేదు కదా తప్పు కొడుకా. మాటేనమ్మా మీరు మాట్లాడేది, తప్పు మాటే. తప్పు ఇందులో చేసిన ఏముంది నాన్న? వాడికి శిక్ష పడాలి కంపల్సరిగా. అది అది పడాలంటే ఆ దేవుడు చూసుకుంటాడు ఏ నాన్న. మనం దేవుడమ్మా? ఏ బొచ్చుల దేవుడు? ఏం దేవుడమ్మా? అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని వద్దు అధర్మంగా నాన్న, చేస్తే వద్దు దేవుడు ఎట్లా వద్దు అవుతాడు? నాన్న. మరి కాదమ్మా, ఎప్పటికైనా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ నేను ఇంతసేపు కొడుకా చెప్తున్నా గానీ కొడుకా ఆ అధర్మాన్ని ఎప్పుడైనా ధర్మమే. మనం ఇప్పుడు కొడుకా కాదమ్మా, నీ ఇంట్లో దొంగతనం చేసి మీ ఇంట్లో పిల్లల్ని చంపేసిన నీ దొంగను నువ్వు క్షమిస్తావా? అది నేను క్షమించకపోవచ్చు కొడుకా, మరి మారు మనసు పొందితే మరి దేవుడు మరి యేసుని క్షమిస్తాడు. అనుసరించడం అంటే ఏంటి? నువ్వు కూడా క్షమించాలి. అది నాన్న, అది అమ్మా నీకు అది అర్థం, మన నేను చెప్పేది నీకు అర్థం కావట్లా. కొడుకా. యేసుని అనుసరించటం అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? ఆయనలాగే నువ్వు కూడా బతకటం. ఉత్తగా ఆయన ఒక్కడే కాదు పాపాలు క్షమించే, నువ్వు కూడా క్షమించాలి. అందుకే బైబిల్లో ఏముంటదంటే నువ్వు ఇక్కడ భూమి మీద వేరే వాళ్ళ పాపాలు నువ్వు క్షమిస్తే పరలోకంలో నీ పాపాలు క్షమించబడతాయని బైబిల్లో స్పష్టంగా రాశారు. నీ అవును ఇంటికి వచ్చి ఎవడైనా దోచుకొని మీ పిల్లలను మీ మనవరాలను చంపేస్తే మీరు వాళ్ళని అవును క్షమించాలి తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు మీరు బైబిల్ ప్రకారం. మేము పెడతామని చెప్పామా? మేము పెట్టమని చెప్పాం కదా. ఫోన్లే నా డబ్బు అట్లయితే పోయిందన్నా ఊరుకుంటాం. కాదమ్మా, మీ ఇంట్లో దొంగలు పడ్డ కేసులు పెట్టరా మీరు? అది పెట్టవు నాన్న, ఎందుకంటే యేసుని నమ్ముకున్నాం కదా. ఎందుకంటే తగ్గింపుకొని ఉండాలి, మాకు తగ్గింపుకొని ఉండాలి నాన్న. అమ్మా ఇప్పుడే అమ్మా అన్నావు కొడుకా నువ్వు సరేలే అమ్మా. యేసులాగే ఉండాలని. సరేలే అమ్మా, అవునా మీరు మాటలు చూడడానికి బానే ఉంటాయిలే కానీ రియాలిటీలు వేరుగా ఉంటదిలే. నాన్న కొడుకా నీ పెళ్లికి నాకు చెప్పు కొడుకా, ఇదే నా ఫోన్ నెంబర్. సరేనమ్మా, నేను నోట్ చేసుకొని చెబుతాలే సల్లి, సరేనా? నిజంగా చెప్తా కదా, అమ్మకు మర్చిపోవు కదా. మర్చిపోనమ్మా, మర్చిపోను. నేనేమైనా తప్పుగా కాకపోతే మాట్లాడితే ఏం లేదమ్మా, క్షమించండి. మీరు కొంచెం ధర్మంగా బతకండి అమ్మా, అది నేను కోరుకునేది, అంతే, ఏం లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను తప్పు క్షమించు కొడుకా. కాదమ్మా, ఇప్పుడు అధర్మాన్ని చూపించి ఇది ధర్మం అంటే అది చాలా చాలా దురదృష్టం అమ్మా. దేవుడి కొడుకా కోసమే ఒక్క ఇప్పుడు మాట అతను పాపాలు క్షమిస్తాడని చెప్పి ఆయన కొడుకు. యేసుకి, ఒక నిమిషం నన్ను చెప్పని అమ్మా ఫైనల్ గా, ఆ, యేసుకి పాపాలు క్షమించే శక్తి లేదమ్మా. ఉదాహరణ చెప్తా. యేసుకు సిలువేస్తున్నప్పుడు రోమన్ సైనికులు వచ్చి సిలువేస్తున్నప్పుడు అవును నాన్న. తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళ పాపము క్షమించుడి అంటాడు. అవును అంటే ఆయనకి పాపాలు క్షమించే శక్తి, అనంతమైన శక్తి లేదు. ఎందుకుంటది? అతను దేవుడు కాదు కదా. అది మరి నరుడు. అది అతను నరుడు కదా నాన్న. నేను అదేనమ్మా చెప్తున్నా. మరియమ్మగా పుట్టాడంటే నరుడే కదా, దేవుడు కాదు. నరుడే, అతనికి ఆయన ఎందుకు ఎప్పటికీ ఉంటది? నరుడే. ఆయన కూడా ఏం చెప్తాడంటే నా అంతటా నేను ఏమీ చేయలేను, తండ్రి చిత్తం ప్రకారమే చేస్తున్నానని చెప్తున్నాడు. అవును, అది కరెక్ట్. తండ్రి పంపిస్తే మరి నేను ఆయన భూలోకంకి ఇప్పుడు నేను వచ్చాను రేపులు మర్డర్లు చేస్తే ఆయన ఎలా క్షమిస్తాడు నన్ను? దేవుడు కాదు కదా ఆయన. అని నేను చెప్పింది విను. అక్కడ ఉంది క్యారెక్టర్, అక్కడ ఉంది, చెప్పింది విను. ఆ దేవుడు చెప్పిన మాట ఆ అతను నెరవేర్చాడు. దేవుడు మాట ఎందుకు నెరవేర్చాడు? ఆ ఎన్నో శ్రమలు, ఎన్నో పాటలు, ఎన్నో దేవుడు హింసలు. మాటలు ప్రవక్తలందరూ నెరవేర్చారమ్మా. యేసు ఒక్కడే కాదు, ప్రవక్తలందరూ కూడా దేవుడు మాటలు నెరవేర్చారు. నెరవేర్చినా వాళ్ళు రక్తం కార్చలేదు కదా భూమి మీద. ఎందుకు కార్చలేదు? ఎవరు కార్చారు చెప్పుకోడుక? రక్తం చాలా మంది కార్చారు కదా. లేదు సిలువ ఆ వేయబడలేదు, పంజాబ్ పేతురు కొట్టించుకోలేదు, కాదమ్మా, పేతురు కూడా సిలువ వేయించుకోలేదు. కాదమ్మా, పేతురు కూడా తల కిందుగా సిలువ వేయించుకొని చచ్చిపోయాడు తెలుసా పేతురు? అది లోకలు కాదమ్మా, లోపల వేయలేదు, ఒక అతను నిమిషం అమ్మా, వేసుకున్నాడు. కాదమ్మా, కొడుకా కాదు ఒక్క నిమిషం, మీకు తెలియదమ్మా. చెప్పుడు. 12 మంది శిష్యులు కూడా అతి కిరాతకంగా చంపబడ్డారు, రక్తం కార్చబడ్డారు 12 మంది కూడా. మీకు అవును ఆ పేతుర్ని తలకిందులుగా సెలవు వేసి చంపారు, అంటే మేకులు కొట్టారు, కొరడాలతో కొట్టి. యేసుని ఎలా చంపారు, పేతుని కూడా ఎలా చంపారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు యోధా, యోధా 2 ఉన్నారు దాంట్లో బైబిల్లో, ఒక యోధా కాదు. యేసుని పట్టించే విధంగా 2వ యోధా. ఇతను ఏం చేస్తారంటే బతికుండగానే చర్మం వలిచేస్తారు. ఇలా 12 మంది శిష్యులు కూడా అతి క్రూరంగా చంపారు, మామూలుగా చంపలేదు. పౌల్ని అయితే 9 నెలలు కోలు కుక్కరా వేసి, బట్టలు లేకుండా కోలు కుక్కరా వేసి చంపారు పౌల్ని. అలా 12 మందిని కూడా రక్తం కార్చారు. 12 మంది రక్తం కార్చాడు. ఎవడు రక్తం కారకుండా చనిపో. ఒక్క యోహాన్ ఉన్నాడు చూసారమ్మా, బాప్టిజం యోహాన్ కాదు,
ఆయన చనిపోయింది ఇంకో యోహాన్ ఉంటాడు. యోహాన్ సువార్త చూసారా? ఆ యోహాన్ ఉంటాడు. అతను నూనెలో వేస్తే బతికి బయటపడి 100 సంవత్సరాలు నేచురల్ గా జీవించి అతను ఒక్కడే నేచురల్ గా చనిపోయాడు. 12 మంది శిష్యులు కూడా చాలా, అంటే 11 మంది శిష్యులు చనిపోయి ఇంకో యోహాన్ని చేర్చుకుంటారు. 12వ శిష్యుడు అన్నమాట. ఈ 12 మంది కూడా అతి కిరాతకంగా క్రూరంగా చంపబడతారు. వీళ్ళు ఎవరిని కూడా యేసు రక్షించలేదు, ఎక్కడ ఎవరిని రక్షించలేదు యేసు. అవునన్న, మానవ రూపం కదా అతను ఎత్తాడు. అతనికి శక్తులు అప్పుడు లేవు కదా నాన్న. ఇప్పుడు అంత ముందు శక్తులు ఉన్నాయి అంటారా మీరు? అంత ముందు లేవు చెప్తాను. అంత ముందు అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి లేస్తారే అప్పుడు ఉన్నాయి అతని శక్తులు. మరి అప్పుడు యోహాన్ని బతికించచ్చు కదమ్మా? లేదు, అతను 12 మంది శిష్యులు కాదమ్మా. ఇప్పుడు యేసు తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులు కూడా చాలా చంపబడ్డారు. ఆఖరి పౌలు కూడా చంపబడ్డాడు. అవునా? మరి వాళ్ళని ఒకళ్ళు కూడా తిరిగి ఎందుకు బ్రతికించలేదు ఆయన? అలాగ బ్రతికించడానికి అది అక్కడికి సరే, వాళ్ళకి అక్కడికి సరే నాన్న. వాళ్ళు ఇంకా బతుకుంటే ఎక్కువ మందిని మతం మార్చేవాళ్ళుగా. నానా నువ్వు 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 అనుకుంటున్నావు కానీ నాన్న, బైబిల్ ఒక్క మాట నాన్న కొడుక. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాల? యేసు గనక 12 మంది శిష్యులు ఇంకొక 12 సంవత్సరాలు బతికించుంటే, లేదా ఇంకో 20 సంవత్సరాలు బతికించుంటే ఇంకా ఎక్కువ మందిని మతం మార్చేవాళ్ళుగా. నానా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు బయటకు వస్తారు? ఎవరైనా వస్తారా చచ్చిపోయిన వాళ్ళు? ఎందుకు రారు? చాలా. ఇప్పుడు ఏలియా ఒక చిన్న పాపను బతికిస్తాడు తెలుసు, చిన్న బాబును బతికిస్తాడు తెలుసా పాత నిబంధనలో? స్వస్థతలు ఉన్నాయి నాన్న అప్పుడు. ఎందుకంటే ఒక్క మాట నన్ను చెప్పని అమ్మా శాంతం కొడుక. ఇదిగో బతికిచ్చిన వాళ్ళల్లో అహరోన్ ఒకడు ఉన్నాడు, చిన్నపిల్లల్ని అహరోన్ అతని పేరు ఆహాను. అతను ఒకడు బతికించాడు, తర్వాత ఏలియా బతికించాడు, తర్వాత యేసు బతికించాడు. బతికించిన వాళ్ళలో ఇంతమంది ఉన్నారు ప్రవక్తలు. నేను అదే చెప్తున్నా, అంత శక్తి మరి యేసుకుంది. ఆ ప్రవక్తలు కూడా ఉన్నప్పుడు ప్రవక్తలు కూడా యేసుకి ఎందుకు ఉండదు? చిటికేయంగా లేచి కూర్చోవాలి వాళ్ళంతా. మరి 12 మంది శిష్యులు చంపబడినప్పుడు మరి యేసు బతికించవచ్చు కదా? అలా బతికించడానికి బైబిల్ ఒప్పుకోతున్నాను. అదేంటి అంటే అంటే వాళ్ళకి అంటే అక్కడక్కడ స్వస్థతలు ఉన్నాయి, కానీ 12 మందికి దేవుడు చంపేశాడు కాబట్టి యేసుకి ఆ అవకాశం ఇవ్వలేదు. 12 మంది శిష్యులు చంపింది దేవుడా? మరి ఎవరు చంపుతారు నాన్న? ఇప్పుడు మనం చచ్చిపోవడం అంటే దేవుడు చంపుతాడు. ఇప్పుడు దేవుడి కోసం సువార్త చెప్తున్న వాళ్ళని చంపేయడం న్యాయమేనా? అది దేవుడి కోసం సువార్త చెప్తే కరెక్టే, కానీ ప్రజలు చంపేశారు వాళ్ళకి 12 మంది శిష్యులు. యేసు లోకరక్షకుడు కదా, ఎందుకు బతికిలేదని అడుగుతున్నాను. అవునన్న, అలాగా దేవుడు అందరికి బతికించడానికి అతనికి ఎందుకు అవకాశం ఇస్తారు నాన్న? ఏదో ఇప్పుడు యేసు లోకరక్షకుడా కాదా? అవును. ఎంతమందిని బతికించాడు? ఎందుకు బతికించాలి నాన్న? వాళ్ళు ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో నాన్న, నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద రాగలనా నేను? అంటే నువ్వు ఏ శిష్యురాలు కాదు కదా. శిష్యురాలు అయినా అతను ఎందుకు పంపించాడు? అతను ఎందుకు బతికించాడు? యేసులో అతని పేరేంటి మర్చిపోయాను, ఒక అతను ఉంటాడు, యేసు అతన్ని బతికిస్తాడు. మరి అతను ఎందుకు బతికించాడు? మతం మార్చే శిష్యులు మాత్రం చంపేయబడ్డారు, కానీ ఎందుకు పనికిరాని ఒకటి బతికించాడు యేసు. అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పది నాన్న? నాకైతే నీకు మొదటే చెప్పాను నాన్న, నాకు బైబిల్ రాదు. కాదమ్మా, ప్రశ్నిస్తేనే 2-3 సమాధానం చెబుతా. నేను గట్టిగా ప్రశ్నించేసరికి నాకు తెలియదు అని చెప్తాను. కాదు నాన్న, గట్టిగా కాదు. అది చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతకడం కష్టం కదా నాన్న అని చెప్పి గుర్తు రావట్లేదు, కానీ యేసు బతికిస్తాడు, పొయ్యి పిలుస్తాడు, పిల్లగానే లేచి వస్తాడు. మరి శిష్యుల్ని ఎందుకు బతికించలేదు? మతం మార్చే శిష్యుల్ని ఎందుకు బతికించలేదు నాన్న? ఎందుకు తెలుసా? అక్కడ స్వస్థతలు ఉన్నాయి. దేవుడు కుమారుడు అని ఆ యూదులు నమ్మట్లేదు. స్వస్థతలు చూసే నమ్ముతారు వాళ్ళు. స్వస్థతలు మరి స్వస్థతలు అంటే బతికేయడం కాదు కదమ్మా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది? చూసి నమ్మిన వారికంట చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. అంటే మేము చూడలేదు, బైబిలే చూసాం మేము. స్వస్థతలు ఇంతవరకు మేము చూడలేదు. అంటే నేను అడుగుతున్నా అది కాదమ్మా. ఇప్పుడు 12 మంది శిష్యుల్ని 10 సంవత్సరాల లైఫ్ ఎక్స్టెన్షన్ చేస్తే అతను దేవుడి ఇష్టం నాన్న, మన ఇష్టం అయితే కాదు. అది దేవుడి ఇష్టం. దేవుడు చూసుకుని మనకెందుకు నాన్న? లోక రక్షకుడు అన్నప్పుడు అందరిని రక్షించాలి. లోక రక్షకుడు అంటప్పుడు దేనికి రక్షకుడు అమ్మా? దేనికి రక్షకుడు? నాన్న ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తుంది వీధిలోన, చెప్పింది విను, నువ్వు మధ్యలోకి రావద్దు. నుంచి ఈ చిన్న మాట, ఈ అమ్మ మాట. సరే, నాకు వేరే కాల్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదాంలే అమ్మా. సరేనా? అర్జెంట్ కాల్ వస్తుంది. సరేనా? ఉంటాను. సరేనా?